వెల్కమ్ టు ఆర్టీవీ. డబ్ల్యూ కామర్స్ ఫౌండర్ శ్రీధర్ గారు మనతో ఇవాళ ఉన్నారు. అసలు డబ్ల్యూ కామర్స్ అంటే ఏంటి? ఈ మధ్యకాలంలో చాలా ఈ కామర్స్కి సంబంధించిన వెబ్సైట్స్ వస్తున్నాయి. ఇటు స్విగ్గీ, జొమాటో, జెప్టో ఇవన్నీ ఉన్నాయి. వీటిలో ఇది ఎలా డిఫరెన్షియేట్ అవుతుంది అండ్ ఎలా మార్కెట్లో ప్రస్తుతానికి ఎలా సస్టైన్ అవుతుంది, ఎంత లార్జ్ స్కేల్లో ఆపరేషన్స్ చేస్తున్నారు అనేది ఆయనతోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇది ఒక కామన్ మ్యాన్కి ఎలా యూస్ఫుల్ అన్న దాని గురించి కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ఆర్టీవీ శ్రీధర్ గారు. నమస్కారం. అసలు మీ ఆర్గనైజేషన్ గురించి కొంచెం చెప్పండి. అసలు డబ్ల్యూ కామర్స్ అనేది ఇండియాలో ఉందా, లేకపోతే తెలుగు స్టేట్స్లో ఉందా, ఎక్కడెక్కడ ఆపరేట్ చేస్తున్నారు మీరు? సో డబ్ల్యూ కామర్స్ అనేది ఇండియా వైడ్ ఇదండి. మాది ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్. ఓకే. సో దానికి బౌండరీస్ లేవు, ఓకే, బట్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఇండియా. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం మీరు అన్నట్టు కామన్ మ్యాన్కి, ఒక హౌస్ వైఫ్ కానీ, ఒక చిరుద్యోగికి కానీ, హూ వాంట్స్ టు ఎర్న్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ ద్వారా మేము ఆ సదుపాయం పొందగలుగుతాం అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం మా ప్లాట్ఫామ్లో ఇట్లాంటి వాళ్ళు 20,000 మంది జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వాళ్ళు ఈ ప్లాట్ఫామ్లో స్టోర్స్ క్రియేట్ చేసుకొని, ఆ కాన్సెప్ట్ ఏంటో నేను కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఓకే. సో 20,000 మంది ఎగ్జిస్టింగ్ ఉన్నారు మీద? ఎగ్జిస్టింగ్ ఉన్నారు. ఎగ్జిస్టింగ్ మేము సాఫ్ట్ లాంచ్ ఫిబ్రవరిలో చేసాము. ఓకే. చేసి ప్లాట్ఫామ్ని ట్వీక్ చేస్తా ఇప్పుడు ఫుల్లీ ఫంక్షనల్ యాప్ అవైలబుల్ అండి. ఓకే. 2025 ఫిబ్రవరి. 2025 ఫిబ్రవరి ఈ ఇయర్ స్టార్ట్ చేశారా? ఆల్రెడీ మీకు 20,000 పైన? 20,000 పైన. అంటే లాస్ట్ ఇయర్ అంతా డెవలప్ చేసి దాన్ని ప్రోడక్ట్ని టెస్ట్ చేసి సాఫ్ట్ లాంచ్ ఫిబ్రవరిలో చేసాము. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మార్చ్ నుంచి మార్కెటింగ్ చేస్తా 20,000 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు. ఓకే. స్టోర్ ఓనర్స్. మీరు ఎక్కడి నుంచి? మీరు హైదరాబాద్ నుంచా? ఇలా అలాగే మీ కంపెనీ ఆపరేషన్స్ ఎక్కడి నుంచి రన్ చేస్తున్నారు మొత్తంగా పూర్తిగా? నేను హైదరాబాద్ అండి. గత 25 సంవత్సరాల నుంచి హైదరాబాద్లోనే ఉన్నాను. ఓకే. ముందు యుఎస్లో ఉండి అక్కడి నుంచి ఇక్కడ ఒక కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో ఫస్ట్ ఎంప్లాయీగా వచ్చి 20 సంవత్సరాలు ఆ కంపెనీని 3,000 ఎంప్లాయీస్ గ్రో చేసి బీపీఓ సెక్టర్లో ఉండేవాడు. ఓకే. అక్కడి నుంచి జర్నీ మారి ఇప్పుడు డబ్ల్యూ కామర్స్ మొదలు పెట్టామన్నమాట. కొంచెం అసలు చెప్పండి. ఇది హైదరాబాద్లోనండి, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. బెస్ట్. సో ఎంప్లాయీస్ 5 ఎంప్లాయీస్ ఉన్నారు ఇప్పుడు. ఓకే. బట్ ఆర్గనైజేషన్ వైజ్ 20,000 స్టోర్స్ ఈజ్ వాట్ వీ కరెంట్లీ హ్యావ్. ఓకే. అసలు డబ్ల్యూ కామర్స్ అంటే ఏంటి? అండ్ మీరు స్టోర్స్ 20,000 స్టోర్స్ అంటున్నారు, 5 ఎంప్లాయీస్ అంటున్నారు. అసలు ఆ స్టోర్స్ అనేది ఏంటి అసలు? దానికి హౌ డు యూ? రైట్. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే అండి, ఇప్పుడు ఎవరైనా బిజినెస్ మొదలు పెట్టాలంటే, పార్ట్ టైం నేను బిజినెస్ చేయాలి అంటే, ఏదైనా వస్తువు కొనుక్కోవచ్చు. జైపూర్ వెళ్ళి సల్వార్ కమీజ్లో, లేదంటే చైనా వెళ్ళి వేరే ప్రోడక్ట్స్ కొనుక్కొచ్చి వాటిని మీరు వెబ్సైట్ క్రియేట్ చేసి అమ్ముతూ ఉంటారు. ఆ ఖర్చు లేకుండా. ఓకే. డబ్ల్యూ అంటే వెల్నెస్ ప్రోడక్ట్స్. ఓకే. ఈ ప్రోడక్ట్స్ని మేము ఒక 25 బ్రాండ్స్ తోటి టైఅప్ పెట్టుకొని ఒక 600 ప్రోడక్ట్స్ని మేము ఇన్వెంటరీ క్రియేట్ చేసాం. ఓకే. ఇప్పుడు ఈ ఇన్వెంటరీని మా డబ్ల్యూ కామర్స్ ప్లాట్ఫామ్కి వచ్చి ఎవరైనా ఇట్లా బిజినెస్ చేయదలుచుకున్న వాళ్ళు వాళ్ళ ఓన్ స్టోర్, డిజిటల్ స్టోర్ క్రియేట్ చేస్తుంటారు. ఓకే. ఆ డిజిటల్ స్టోర్ క్రియేట్ చేసుకుంటానికి మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. సో ఒకసారి డిజిటల్ స్టోర్ క్రియేట్ చేసుకున్నాక ఆ స్టోర్ కి ఈ ఇన్వెంటరీని యాడ్ చేసుకుంటారు. ఓకే. మొత్తం అంటే మీ డబ్ల్యూ కామర్స్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ దాంట్లో యాడ్ చేయొచ్చా, లేకపోతే దాంట్లో దాంట్లో కస్టమైజేషన్ చేసుకోవచ్చా, కొన్ని చేయొచ్చా, ఎలా? ప్రోడక్ట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు అండి, లిమిట్ లేదు. కాకపోతే ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీరు జిమ్ ట్రైనర్ అనుకోండి. ఓకే. ఫిట్నెస్, మీరు ఫిట్నెస్కి సంబంధించిన ఫిట్నెస్ కోచ్ కాబట్టి ఫిట్నెస్కి సంబంధించిన ప్రోడక్ట్సే యాడ్ చేసుకొని అమ్ముతాను అనుకుంటే అట్లాగా ఓన్లీ ఫిట్నెస్ ప్రోడక్ట్స్ వరకు పరిమితం అవ్వచ్చు. బట్ మేమేమి మా సైడ్ నుంచి ఏమి లిమిట్ లేదు. మొత్తం 600 ప్రోడక్ట్స్ ఉన్నాయి. 600 ప్రోడక్ట్స్ని యాడ్ చేసుకొని అమ్మటం మొదలు పెట్టచ్చు. ఒక నిమిషం. యాక్చువల్లీ మీరు ఇప్పుడు అమెజాన్, జెప్టో, లేకపోతే స్విగ్గీ
ఇలా యాప్స్లో ప్రోడక్ట్స్ అన్నీ కనిపిస్తుంటాయి. అవును. ఓకే, సో అలాగా డబ్ల్యూ కామర్స్లో నాలాంటి ఒక ఇండివిజువల్ రైట్. నాకు సంబంధించి మీ ఇన్వెంటరీ నుంచి ప్రోడక్ట్స్ అన్నీ నేను నా దాంట్లో పెట్టుకున్నాను. రైట్. నా ఆన్లైన్ స్టోర్లో పెట్టుకున్నాను. రైట్. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దానికి కస్టమర్స్ ఎవరు వస్తారు, ఎలా కస్టమర్స్ని తీసుకురావాలి, ఏం చేయాలి? ఈ కాన్సెప్ట్ ఈస్ బేస్డ్ ఆన్ సోషల్ మార్కెటింగ్ అండ్ ట్రస్ట్ బేస్డ్ మార్కెటింగ్ అండి. ఓకే, ఇప్పుడు ప్రొఫెషనల్స్ ఉన్నారు, మనం పర్సనల్ ఫిట్నెస్ కోచ్ అనుకున్నాం. ఫిట్నెస్ కోచ్కి వాళ్ళ కస్టమర్ బేస్ ఉంటుంది. అవును. అండ్ వాళ్ళకు ఉన్న ఫాలోయింగ్ ఉంటుంది, క్లయింట్స్. సో క్లయింట్స్. అండ్ వాళ్ళకి ఈ స్టోర్ ద్వారా వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్క ప్రోడక్ట్ని తీసుకొచ్చి అమ్ముకుంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మనం స్ప్రెడ్ ఇస్తాం వాళ్ళకి, అండ్ అట్ జీరో కాస్ట్. ఓకే, ఇన్వెంటరీ కాస్ట్ లేదు వాళ్ళకి. ప్రోడక్ట్ ఎక్స్పైర్ అయిపోతుంది, అమ్ముడు అవ్వలేదు, ఆ వరీలే ఉండదన్నమాట. సో ఈ ప్రోడక్ట్స్ని వాళ్ళ క్లయింట్స్కి ఎలా, అంటే డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి చూపించాలా, లేకపోతే ఫిజికల్గా ప్రోడక్ట్స్ వస్తాయా, లేకపోతే హౌ డూ యూ సెల్ దెమ్, హౌ డూ యూ షో దెమ్, ఆర్ హౌ డూ యూ సెల్ దెమ్? వాళ్ళని ఎలా అమ్ముకోమంటున్నారు, ఎలా అమ్మొచ్చు? రైట్. సో ఇప్పుడు నేను స్టోర్ అని అంటున్నాము, ఇట్స్ ఎ కంప్లీట్. మీరు స్టోర్ క్రియేట్ చేసుకుంటే మీ స్టోర్ని కళ్యాణ్ వెల్నెస్ అని నేమ్ చేసుకున్నాను. ఓకే, కళ్యాణ్ వెల్నెస్ మీద ఒక ఈకామర్స్ స్టోర్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఆ ఈకామర్స్ స్టోర్లో మేము ఇంకా మొత్తం సేమ్ ఫంక్షన్స్, ఫీచర్స్ ఆఫ్ ఈకామర్స్ ఉంటాయి అన్నమాట. ప్రోడక్ట్స్ అన్ని లిస్టింగ్ ఉంటుంది, మీరు బ్రౌజ్ చేయొచ్చు ప్రోడక్ట్స్ని, ఆ ప్రోడక్ట్ గురించి బెనిఫిట్స్ తెలుసుకోవచ్చు, అందులో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి అనేది క్లియర్ డిస్క్రిప్షను, ఎట్లా వాడాలి, ఎవరు వాడకూడదు, ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ తర్వాత చెక్ చేసుకొని మీరు మీ కస్టమర్స్ యాడ్ టు కార్ట్ అని చెక్అవుట్కి వెళ్ళి కొంటారు. జస్ట్ లైక్ నార్మల్ ఈకామర్స్ సైట్లో ఎలా పర్చేస్ చేస్తారు అలా. కానీ నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు నా పేరు మీద స్టోర్ ఉంది. అవును. నేను ఇప్పుడు మా జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు, ఆయనకి నేను పంపించాలనుకుంటున్నాను ఈ స్టోర్ చూడమని. రైట్. హౌ డు ఐ, ఓకే, నేను వాళ్ళకి నా స్టోర్ని ఎలా చూపించాలి అని. సో ఈ స్టోర్ని మీరు పలు విధాలుగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఒకటి వాట్సాప్లో మీ గ్రూప్స్, మీ పర్సనల్ కాంటాక్ట్స్కి చేసుకోవచ్చు. ఓకే. ఫేస్బుక్లో మీకు ఫాలోవర్స్ ఉంటే మీరు ఫేస్బుక్ ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్ఫ్లుయెన్సర్స్. ఇన్స్టాగ్రామ్లో మీకు ఫాలోవర్స్ ఉంటే అక్కడ ప్రమోట్ చేసుకోవచ్చు. ఇట్లాగా అన్ని విధాలుగా చేసుకోవచ్చు. అండ్ మీకు ఆ గూగుల్ యాడ్స్ రన్ చేసుకోవాలంటే అది కూడా చేసుకోవచ్చు. ఓకే. అయితే ఇప్పుడు నా పేరు మీద స్టోరు నేను ఓపెన్ చేశాను, మీ ప్రోడక్ట్స్ అన్నీ నా దాంట్లో పెట్టాను. రైట్. వాట్ ఈస్ ద బెనిఫిట్ దట్ ఐ విల్ గెట్, రైట్, ఆర్ వాట్ ఈస్ ద బెనిఫిట్ దట్ అదర్స్ విల్ ఆల్సో గెట్? రైట్. సో మీకు గుడ్ క్వశ్చన్ అండి, అది ముందే చెప్పాలి. ప్రతి సేల్ మీద మీ కస్టమర్ మీ స్టోర్లోంచి కొనుక్కున్న ప్రతి ప్రోడక్ట్ మీద మేము ఎనీవేర్ ఫ్రమ్ 20 to 40% డిపెండింగ్ ఆన్ ద ప్రోడక్ట్ మార్జిన్ మీకు వస్తుంది. ఓకే, ఒక 100 రూపీస్ ప్రోడక్ట్ బై చేశారు నా ఫ్రెండ్ అనుకుంటా, రైట్, దాని మీద 20 రూపీస్ నుంచి 40 రూపీస్ దాకా డిపెండింగ్ ఆన్ ద ప్రోడక్ట్. రైట్. ఓకే, మార్జిన్ మనీ మీరు ఎర్న్ చేస్తున్నారు. నేను ఎర్న్ చేస్తాను. మీ ఆ ఎర్నింగ్స్ ఏమన్నా కొనుక్కున్న వాళ్ళకి ఇక్కడ ఏమవుతుందంటే, సో మీరు అమ్మారు ప్రోడక్ట్, ఆయన కొనుక్కున్నారు, మీరు షిప్ చేయరు, ఆ బాధ్యత అంతా డబ్ల్యూ కామర్స్ తీసుకుంటారు. ఓకే. సో డబ్ల్యూ కామర్స్ ఆ ఆర్డర్ని పికప్ చేసి పేమెంట్ ప్రాసెసింగ్ అయిపోయాక దాన్ని ప్యాక్ చేసి షిప్ చేసేస్తాం మీ కస్టమర్కి. సో ఆన్లైన్ వెబ్సైట్లో ఒక జెప్టో లాగా నా పేరు మీద ఒక స్టోర్ కనిపిస్తుంది. అవును. విచ్ ఐ కెన్ షేర్ విత్ ఎనీ ఆఫ్ మై ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, లేకపోతే నా ఫేస్బుక్లో, నా ఇన్స్టాగ్రామ్లో ఆ లింక్ పెట్టచ్చు, ఎవరైనా చూడొచ్చు. వాళ్ళు బై చేసినప్పుడు ఆ ప్రోడక్ట్స్ మాత్రం మీరు వాళ్ళకి డైరెక్ట్గా పంపిస్తారు. అవును. అండ్ దాని మీద వచ్చే కమిషన్ నాకు ఇస్తారు. రైట్. అంతే కదండి? అంతే. రైట్. సో డబ్ల్యూ కామర్స్లో ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏమేమి ప్రోడక్ట్స్ కేటగిరీస్ ఒకసారి చెప్తారా? 3 మెయిన్ కేటగిరీస్ ఉన్నాయండి. ఓకే. ఒకటి బ్యూటీ అండ్ పర్సనల్ కేర్. ఓకే. మన హెయిర్ కేర్, ఫేస్ కేర్, బాడీ కేర్, మొత్తం వాషెస్, టోనర్స్, మాయిశ్చరైజర్స్, ఇట్లాంటి ప్రోడక్ట్స్ అన్నీ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్.
ఓకే. ఇంకొక కేటగిరీ వచ్చేసి హెల్త్ అండ్ వెల్నెస్. వెల్నెస్. ఇందులో ఏంటంటే హెల్త్కి సంబంధించిన డైలీ సప్లిమెంట్స్, లేదంటే న్యూట్రిషన్ ప్రోడక్ట్స్, స్పోర్ట్స్ న్యూట్రిషన్, అలాగే సూపర్ ఫుడ్స్. ఓకే. సూపర్ ఫుడ్స్ అంటే ఓట్స్, మిల్లెట్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఇట్లాంటివి అన్ని. అండ్ థర్డ్ కేటగిరీ వచ్చేసి పెట్ ఫుడ్. పెట్ ఫుడ్. ఈ ప్రస్తుతానికి ఈ కేటగిరీస్ని ఉన్నాయండి. ఓకే. ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ప్రస్తుతం 600 ప్రోడక్ట్స్ ఉన్నాయండి. మా గోల్ నవంబర్ ఎండ్ కల్లా 1000 ప్రోడక్ట్స్కి చేయాలని. ఓకే. డబ్ల్యూ కామర్స్ కాకుండా ఇప్పుడు కిరాణా దుకాణాల విప్లవం అని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు. అవును. అంటే కిరాణా స్టోర్స్కి అవును ఎలా? సో ఇదే కాన్సెప్ట్ని మేము మా ఈ 20,000 స్టోర్స్ అన్నాను కదండి, ఈ 20,000 స్టోర్స్లో చాలామంది ఈ చిన్న దుకాణదారులు కూడా ఓపెన్ చేసుకున్నారు స్టోర్. ఓకే. సో మాకేం అర్థమైందంటే ఈ కిరాణా దుకాణదారులు కొంచెం ఈ కామర్స్కి వాళ్ళ బిజినెస్ లాస్ అవుతున్నారు. ఓకే. సో మన డబ్ల్యూ కామర్స్ని కిరాణాలకి ఎక్స్క్లూజివ్గా ఒక కిరాణా షెల్ఫ్ అని ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో యాప్ క్రియేట్ చేసి ఓకే వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఓకే. సో ఈ కిరాణా స్టోర్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్కి వెళ్ళి కిరాణా షెల్ఫ్ అని సెర్చ్ చేస్తే కిరాణా షెల్ఫ్ పవర్డ్ బై డబ్ల్యూ కామర్స్ అని వస్తుంది. అది డౌన్లోడ్ చేసుకొని సేమ్ ఇదే కాన్సెప్ట్. సో వాళ్ళకి మేము క్యూఆర్ స్టాండ్ పంపిస్తాం. ఓకే. మనకి పేటిఎం, ఇప్పుడు ప్రతి కిరాణాకి వెళ్తే పేటిఎం క్యూఆర్ ఉంటుంది, లేదంటే వేరే క్యూఆర్, అట్లాగే ఇప్పుడు డబ్ల్యూ కామర్స్ క్యూఆర్ ఉంటుంది. ఓకే. ఆ కస్టమర్ ఎవరైనా ఆ స్టోర్కి వచ్చిన, ఇప్పుడు కిరాణాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ తోటి వాళ్ళ దగ్గరికి వస్తారు కొనుక్కుంటానికి. ఆ కొనుక్కుంటానికి వచ్చిన వాళ్ళకి అన్న నా దగ్గర ఇప్పుడు వేరే ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, నా ఫిజికల్ షెల్ఫ్లో ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ కాకుండా నా ఆన్లైన్ డిజిటల్ షెల్ఫ్ ఒకటి ఉంది, ఇప్పుడు నాకు ఇది మీరు స్కాన్ చేస్తే ఈ ప్రోడక్ట్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే మన దగ్గరికి వచ్చే కస్టమర్ని, ఇప్పుడు మిగతా ఇండివిజువల్స్ స్టోర్ ఓనర్స్ ఏంటి, వాళ్ళు రీచ్ అవుట్ అయ్యి ఈ కిరాణాస్కి ఏంటంటే వాళ్ళ దగ్గరికే వస్తున్నారు కస్టమర్స్, వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఇప్పుడు సో ఏమవుతుందంటే లోకల్ కిరాణాస్ని సపోర్ట్ చేసే ఉద్దేశంతో వాళ్ళు ఈ కిరాణాలో కొనుక్కుంటారు. అండ్ ఈ కిరాణా దుకాణదారులకు ఏమవుతుందంటే ఎడిషనల్ బిజినెస్కి స్పేస్ పెంచుకోలేరు. ఇన్వెంటరీ కాస్ట్, వేరే ప్రోడక్ట్స్ తీసుకొచ్చి అమ్మాలన్నా ఇన్వెంటరీ కాస్ట్ ఉంటుంది. ఆ ఇన్వెంటరీ మూవ్ అవ్వకపోతే వాళ్ళకి నష్టం అవుతుంది. ఇప్పుడు మన ఎక్స్పైర్ అయిపోయి నష్టం పడుతుంది. మన ప్లాట్ఫామ్ ద్వారా ఏంటి ఆ ప్రాబ్లము సాల్వ్ అవుతుంది. వాళ్ళు ఇన్వెంటరీ కొనాల్సిన పని లేదు, జీరో కాస్ట్, అమ్మినప్పుడే బిజినెస్. సో వాళ్ళ ఆదాయం అట్లీస్ట్ మా అంచనా ప్రకారం 25 to 50% ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేయగలరని. ఇప్పుడు కొంతమంది సరే మీరు అన్నట్టు సోషల్ సర్కిల్స్లో ఫ్రెండ్స్, ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేకపోతే ఇలా క్లయింట్ బేస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళు చేయగలుగుతారు. కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు అనుకుందాం. అవునండి. వాట్ వుడ్ దే డూ? వాళ్ళకి డబ్ల్యూ కామర్స్ నుంచి మనీ జనరేట్ చేయడానికి వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్, వాట్ ఆర్ ద ప్లాట్ఫామ్స్ దట్ దే క్యాన్ ఎక్స్ప్లోర్? రైట్. సో ఆ ఇంట్రోవర్ట్స్ ఉన్నారండి చాలామంది. మేము ఏం చేసామంటే వాళ్ళకి ఎవ్రీడే నైట్ ఓ ట్రైనింగ్ కండక్ట్ చేసాం. ఓకే. ఇప్పటికీ చేస్తున్నాము. ఆ ట్రైనింగ్ కంటెంట్ వాళ్ళ యాప్ స్టోర్ ఓనర్ యాప్లోకి లాగిన్ అయినప్పుడు ట్రైనింగ్ రిసోర్సెస్ అని ఉంది. ఆ ట్రైనింగ్ రిసోర్సెస్ వెళ్తే ఎట్లాగ అమ్మాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి కస్టమర్స్ని మీ సోషల్ నెట్వర్క్లో, వాళ్ళని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనే దాని మీద ఎవ్రీడే నైట్ 1 hour 8 o'clockకి ట్రైనింగ్ సెషన్స్ రన్ చేసి వాళ్ళకి అట్లా హెల్ప్ చేస్తున్నాం. బికాస్ ద ఇంటెంట్ ఈస్ దేర్, దే వాంట్ దట్ ఎక్స్ట్రా మనీ, దే వాంట్ టు సెల్, దే వాంట్ టు గ్రో. సో దాన్ని మనం దానికి కొంచెం సపోర్ట్ స్టోర్ ఇచ్చాము. దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఎట్లా అమ్మాలి అనే దాని మీద ట్రైనింగ్ సెషన్స్ కూడా రన్ చేసాం. ఇప్పుడు సార్ ఇండియాలో బిగ్గర్ ప్లేయర్స్ ఉన్నారు, అమెజాన్, జెప్టో, స్విగ్గీ. ఈ ప్లేయర్స్తో మరి కంపీట్ అవుతున్నారు. కంపీట్ అవ్వడానికి మరి ఆప్షన్ ఉందా? గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది అని?
గవర్నమెంట్ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఓఎన్డీసీ అని ఒక ప్లాట్ఫామ్ లాంచ్ చేసిందండి. రైట్. ఓకే. దర్ మెయిన్ కాన్సెప్ట్ ఇస్ డెమోక్రటైజింగ్ కామర్స్. ఓకే. ఆ కాన్సెప్ట్ ఏంటంటే కామర్స్లోకి చిన్న దుకాణదారులు స్మాల్ బిజినెస్ కూడా తీసుకురావడానికి ఓకే. టు కంపీట్ విత్ అమెజాన్స్ అండ్ ఫ్లిప్కార్ట్స్. రైట్. సో ఆ ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ లాంచ్ చేసింది. మనం ఏం చేసామంటే ఈ ప్రతి స్టోర్ని ఆ స్టోర్ ఓనర్ పాన్ కార్డు కానీ జిఎస్టీ కానీ ఇస్తే మనము ఓఎన్డీసీకి యాడ్ చేస్తాం. ఓకే. యాడ్ చేస్తే అక్కడ 12 ప్రస్తుతం 12 బయర్ యాప్స్ అని ఉన్నాయి. ఓకే. ఆ బయర్ యాప్స్లోంచి ఈ స్టోర్స్ డిస్కవర్ అయ్యి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. ఓకే. బయర్ యాప్స్ అంటే ఇప్పుడు యూపీఐ యాప్స్ కావచ్చు, ఇలాంటి యాప్స్ అన్నిట్లో ఈ స్టోర్స్ అంటే ఈ సరౌండింగ్లో ఏదైనా వెతికినప్పుడు ఈ స్టోర్స్ కూడా చూపిస్తాయా? అవునండి. ఆ జిప్ కోడ్ని బట్టి అక్కడ ఏంటంటే ఓఎన్డీసీ ఈజ్ బేస్డ్ ఆన్ హైపర్ లోకల్ అనమాట. ఓకే. జిప్ కోడ్ బేస్డ్ సెర్చ్ అనమాట. జిప్ కోడ్. సో మనం ఇప్పుడు కిరాణా దుకాణం ఓపెన్ చేశారనుకోండి, ఓఎన్డీసీ మీద లాంచ్ అవుతుంది. ఓకే. ఆయనకి అక్కడ ఆ జిప్ కోడ్లో బయర్ యాప్ ఎవరన్నా ఫేస్ వాష్ అని సెర్చ్ చేసినప్పుడు ఓకే ఈ షాప్లో ఉన్న ప్రోడక్ట్ లిస్ట్ అవుతుంది. ఓకే. పాపప్ అయ్యి అక్కడి నుంచి కూడా ఆర్డర్స్ వస్తాయి. సో ఇంట్రోవర్ట్స్కి ఇలా కూడా బిజినెస్ చేసుకునే ఉంది. ఏంటంటే వాళ్ళు యాక్టివ్గా ఉండాలి. ఏమన్నా మనం కొత్త ప్రోడక్ట్స్ యాడ్ చేసినప్పుడు వాటిని లిస్ట్ చేయటం, ఓకే, ఏమవుతుందో చూసి అట్లా కూడా ఆర్డర్స్ వస్తాయి. బట్ ఆ ఓఎన్డీసీ అనేది ఈ మధ్యనే లాంచ్ అయింది. ఇట్ విల్ స్లోలీ పికప్. మనకి యూపీఐ అయితే ఎట్లా స్ప్రెడ్ అయిందో యూపీఐ ఓఎన్డీసీ కూడా అట్లా అవుతుంది అన్న అంచనాలు ఉన్నాయి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు 600 ప్రోడక్ట్స్ మీరు ఎన్ని కంపెనీస్ నుంచి తీసుకుంటున్నారు? వాటి సర్టిఫికేషన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు మీరు అలాగే ఫుడ్కి సంబంధించి సూపర్ ఫుడ్స్, రైట్, ఇప్పుడు ఫ్లాక్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ అన్నారు. వాటి స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, క్వాలిటీస్ కానీ ఎక్కడి నుంచి మీరు అదంతా సోర్స్ చేసుకుంటున్నారు? రైట్. ఇవన్నీ ప్రోడక్ట్స్ అన్నిటినీ మేము ఫ్యాక్టరీస్ విజిట్ చేసామండి. ఓకే. చేసి మేము సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్స్ బ్రాండ్స్ తోటి. అండ్ ఈ నోటిసబుల్ బ్రాండ్స్ మీరు ఈ బ్రాండ్స్ని సెర్చ్ కొట్టంగానే వస్తాయి. అన్ని ఫెసాఐ రెగ్యులేటరీ సర్టిఫికేట్స్ ఉన్న కంపెనీస్. ఓకే. రైట్. అట్లాగే మాకు ఎక్స్క్లూజివ్ ఈ కూడా ఉన్నాయి కొన్ని కామర్స్ పార్ట్నర్స్ కింద. అవి ఫార్మ్ టు కన్జ్యూమర్ అనే కాన్సెప్ట్ తోటి. ఓకే. ఫార్మ్ టు కన్జ్యూమర్ డైరెక్ట్లీ. ఓకే. సో వాళ్ళే గ్రో చేసి అవి స్పెసిఫిక్గా ఈ మిల్లెట్స్, రాగి ఇట్లాంటి ప్రోడక్ట్స్ అన్నమాట. ఓకే. సో ఈ డబ్ల్యూ కామర్స్లో జాయిన్ అవ్వడానికి, స్టోర్ ఓపెన్ చేయడానికి ఏమైనా ఛార్జెస్ అప్లికేబులా ఇనిషియల్గా? ఎలా ఏమన్నా? జీరో అండి. జీరో కాస్ట్. దేర్ ఇస్ నో కాస్ట్ టు క్రియేట్ ఎ స్టోర్. దేర్ ఇస్ నో కాస్ట్ టు యాడ్ ఇన్వెంటరీ టు యువర్ స్టోర్. ఓకే. సో మొత్తం ఇన్వెంటరీకి ఖర్చు లేదు, స్టోర్ క్రియేట్ చేసి ఆపరేట్ చేయడానికి ఖర్చు లేదు. డైరెక్ట్ మిడిల్ మ్యాన్గా ఉండి ఓన్లీ బెనిఫిట్స్నే రీప్ చేసుకోవాలి. సో అంత ప్లాటర్లో పెట్టిస్తున్నాము. రైట్. అమ్ముకోగలగాలి అంతే. అమ్మితే, ఎందుకంటే మీరు పేమెంట్స్ వచ్చినాయా లేదా అనే దానికి వర్రీ అవ్వడం అవసరం లేదు. ప్యాకేజింగ్ ప్రోడక్ట్స్ కొని దాన్ని ప్యాక్ చేసి షిప్పర్తో టైఅప్ అయ్యి అవసరం లేదు. రిటర్న్స్ వస్తే డబ్ల్యూ కామర్స్ హ్యాండిల్ చేస్తుంది. సో బ్యాక్ ఆఫీస్ అంతా డబ్ల్యూ కామర్స్ చూసుకుంటుంది. ఓకే. టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసాం మేము. పేమెంట్ గేట్వేస్ ఇంటిగ్రేటెడ్, షిప్పింగ్ కంపెనీస్తో ఇంటిగ్రేషన్. సో ఇట్స్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ అండి. ఓకే. ఈ స్టోర్స్ ఓపెన్ చేసుకునే కన్జ్యూమర్స్కి, ఇండివిజువల్స్కి వాళ్ళకి పేమెంట్స్ ఎప్పుడు ఇస్తారు మీరు? వాట్ ఈస్ ద పేమెంట్ ప్రొసీజర్? క్వశ్చన్ అండి. సో మనకి ఒకసారి ఆర్డర్ రాగానే మేము దాన్ని ఇమీడియట్గా షిప్ చేస్తామండి. ప్యాక్ చేసి షిప్ చేస్తాం. ఇట్ టేక్స్ ఎనీవేర్ ఫ్రమ్ 3 to 5 days. కొన్ని రిమోట్ ఏరియాస్కి 7 days పడతాయి. సో ఒకసారి ప్రోడక్ట్ డెలివరీ అయ్యాక 7 days రిటర్న్ విండో ఉంది. సో కస్టమర్ వెళ్ళి నాకు ఈ ప్రోడక్ట్ నేను తప్పు ఆర్డర్ చేశానని కానీ, ఓపెన్ చేయకుండా రిటర్న్ చేయాలి, డ్యామేజ్ ఉంటే ఫోటో పంపించిన
మేము దానికి రిటర్న్ తీసుకుంటాం. ఓకే. రిటర్న్ లాజిస్టిక్స్ ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయి. సో అది ఒకసారి రిటర్న్ అవసరపడలేదు అనుకోండి, 7 days రిటర్న్ విండో క్లోజ్ అయిపోయాక 8th day ఆ స్టోర్ ఓనర్కి రావాల్సిన మార్జిన్ ఆయన వాలెట్లో క్రెడిట్ అవుతుంది. సో వాళ్ళకి అప్పటి నుంచి ఎప్పుడైనా వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా చేయగానే వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది డబ్బు. ఇవి కిరాణా దుకాణాల విప్లవం అంటే బేసిక్లీ వీ వాంట్ దెమ్ టు, ఉద్దేశం ఏంటంటే whatever business they're losing to e-commerce, we were bringing it back to them through WCommerce. Right. And without a cost. విజయవాడ టెస్ట్ మార్కెట్ తీసుకున్నామండి, అక్కడ మైక్రోవేర్ హౌస్ పెట్టాము. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా, ఈ కిరాణా యాప్ ద్వారా కొనుక్కున్న వాళ్ళకి ఫ్యూచర్లో 1-2 days డెలివరీ. ఇప్పుడు విజయవాడ మార్కెట్లో అయితే 1 day డెలివరీ, హైదరాబాద్లో అయితే నెక్స్ట్ డే డెలివరీ. ఓకే. కాన్సెప్ట్. సో క్విక్ కామర్స్తో ఆల్మోస్ట్ కంప్లీట్. క్విక్ కామర్స్ అంటే మీకు 10 minutesలో వస్తుంది. 10 minutes. బట్ దట్స్ ఓన్లీ అవైలబుల్ ఇన్ మోస్ట్లీ అర్బన్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ సెమీ అర్బన్. మనం ఏంటంటే దిస్ పెనట్రేషన్ ఈజ్ డీపర్ ఇన్ టు Tier 2-3 రూరల్ ఏరియాస్. మాకు 20,000 సెల్లర్స్లో ఒక కస్టమర్ ఉన్నాడండి, ఒక స్టోర్ ఓనర్, రిమోట్ ఏరియా ఒడిస్సాలో ఒక విలేజ్లో. ఈజ్ అవర్ బెస్ట్ సెల్లర్. ఆయనకి హీ అండర్స్టూడ్ ద ప్రోడక్ట్. హీ ఫౌండ్ ఎ నీడ్ ఇన్ హిస్ విలేజ్. విలేజ్లో వాళ్ళకి కొంచెం గట్ ఇష్యూస్ ఉంటాయి. సో ఈ ఐడెంటిఫైడ్ వన్ ప్రోడక్ట్ అండ్ ఇట్స్ వర్కింగ్ అవుట్ ఫర్ దెమ్. అట్లాగా. సో దేర్ ఇస్ నో వీళ్ళే వాడుతున్నారు అని లేదు. దేర్ ఇస్ పీపుల్ హూ ఫ్రమ్ రిమోట్ విలేజెస్ నుంచి ఉన్నారు, సిటీస్ నుంచి ఉన్నారు. అదే. మీకు డౌన్ ద లైన్ వాట్ ప్లాన్స్ డూ యూ హ్యావ్ ఫర్ WCommerce or the individuals? So our plans is to grow our store owner base to 5 lakhs in the next 2 to 3 years. Okay. And continue to our products ni inka high quality products ఇప్పుడు ఉన్నాయి products. So we want to be choosy with what products we want to sell, right? But అది అక్కడికి రావడానికి ఇంకా no time. But our ambition is to get to 5 lakhs in the next 2-3 years. And then get to a 10 lakh milestone store. So one last thing అండి, ఇప్పుడు కిరాణా ఇది స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కిరాణా షెల్ఫ్ అని టైప్ చేస్తే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి మీరు రిజిస్ట్రేషన్ టేక్స్ ఓన్లీ 2 minutes. మీ పేరు, అడ్రస్, GST ఉంటే GST నెంబర్ ఇస్తే ఇమీడియట్గా స్టోర్ లాంచెస్ ఇన్ 3 minutes అండి. 3 minutesగా వర్చువల్గానే ఒక స్టోర్ని, మీ స్టోర్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ప్రోడక్ట్స్ ఎక్కువ పెంచుకోవచ్చు, అలాగే మీ బిజినెస్ని కూడా పెంచుకోవచ్చు అని చెప్తున్నారు శ్రీధర్ గారు. అంతే కదండి? అంతే. ప్లీజ్ విజిట్ ప్లే స్టోర్ అండ్ డౌన్లోడ్ కిరాణా షెల్ఫ్. అండ్ ఎవరైతే ఇండివిజువల్స్ కన్స్యూమర్స్ ఉన్నారో వాళ్ళు WCommerceని కన్సల్ట్ చేయండి అండ్ మీరు ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సే టు అవర్ ఆడియన్స్ ఆర్ ఇన్ జనరల్ పబ్లిక్, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని? ఇది ఒక మంచి అవకాశం అండి. ఇండియాలో ఎవ్రీబడి వాంట్స్ టు డూ ఎ సైడ్ హస్ల్. రైట్. 8 hours 9 hours జాబ్ అయిపోయాక ఇంకా ఎక్స్ట్రా ఏమో ఎర్న్ చేసుకోవచ్చు. ఐ మీన్ దే ఆర్ ఆల్వేస్ థింకింగ్, దట్స్ అవర్ ఇండియన్ సైకీ. సో దానికి ఇది ఒక మంచి అవకాశం. మీకు వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ యూ హ్యావ్ ఇట్. అండ్ అలాగే కిరాణాస్కి కూడా వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ మీరు ప్లేస్ ఎక్స్ట్రా లీజ్ చేసుకోని అవసరం లేదు, ఎక్స్ట్రా ఇన్వెంటరీ కొనుక్కోని అవసరం లేదు. మీకు ఆల్రెడీ కస్టమర్స్, మీకు రోజు పరిచయమైన కస్టమర్స్ మీ దగ్గరికి వచ్చి కొంటున్నారు. రైట్. వాళ్ళు బయట కొనే బదులు మీ దగ్గరే. అండ్ వీఆర్ ఆల్వేస్ హ్యాపీ టు సపోర్ట్ అవర్ లోకల్ vendors. Right. That's the concept. Right. సో ఎవరైతే సైడ్ ఇన్కమ్ కావాలనుకుంటున్నారో, ఒక ఇన్కమ్ సోర్స్, పార్ట్ టైం ఇన్కమ్ సోర్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ వర్చువల్గానే మీరు ఒక స్టోర్ని రన్ చేసుకోవచ్చు. WCommerceలో ఉన్న
600 ప్రోడక్ట్స్ని మీ ప్రోడక్ట్స్గా మీరు మీ ఫ్యామిలీ సర్కిల్స్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ సోషల్ మీడియాలో కానీ ప్రమోట్ చేసి దాని నుంచి మీరు ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఆ ప్రోడక్ట్ డెలివరీ అయిపోయి ఇంకా రిటర్న్ ఆప్షన్ ఒక 7 days విండో ఉంటుంది. ఆ రిటర్న్ ఆప్షన్ కూడా అయిపోయిన తర్వాత ఆ మనీ క్రెడిట్ అయిపోతుంది. సో 0 ఇన్వెస్ట్మెంట్స్, మీ పేరు మీద ఒక స్టోర్ ఓపెన్ అయిపోతుంది. అండ్ ఒకవేళ మీరు కిరాణా కానీ ఒక జనరల్ స్టోర్స్ కానీ లేకపోతే చిన్న మినీ మార్కెట్స్ ఏమైనా రన్ చేస్తున్నా కూడా మీరు మీ మీ మర్చెండైజ్ అంటే మీ స్టోర్లో ఎక్కువ ప్రోడక్ట్స్ని పెంచి అక్కడ డిస్ప్లేలో కానీ స్పేస్ కానీ అదంతా యూస్ చేయాల్సిన అవసరం లేదు. కౌంటర్ దగ్గర వీళ్ళకి సంబంధించిన ఒక క్యూఆర్ని పెట్టి వర్చువల్గా ఇది కూడా మా స్టోరే అని చెప్పి అక్కడ కూడా బిజినెస్ చేసి మీరు మనీని జనరేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి డబ్ల్యూ కామర్స్ ఫౌండర్ శ్రీధర్ గారు చెప్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఉపయోగించుకోండి. అండ్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళొచ్చు అండ్ వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.